అక్షరాల 1,50,000 రూపాయలు విలువ చేసే బాడీ పార్ట్ కొనుక్కువచ్చి రిపేర్ చేయడం మొదలుపెట్టాను. నేను పలుమార్లు అడ్వాన్స్ ఇమ్మని బండి తెచ్చిన నజీర్కు చెప్పాను. ఈ క్రమంలో ఆశ్చర్యంగా నా మీద ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఒత్తిడితో తన మీద టీచింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. నజీర్ మీద చేసిన ఆరోపణలు నిజాలను వివరించడానికి నా వర్క్షాప్కు సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి వచ్చి విచారించి అంతా సక్రమంగా ఉందని, నజీర్ ఆరోపణలు సరైనవి కావని నిర్ధారించుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం 18/11/2024 జిల్లా ఎస్పీ దగ్గర నజీర్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మోహన్ కృష్ణ, విష్ణు వాహన్ కేర్ నాది. నా దగ్గర ఆగస్టు 12, 2023 ఒక కస్టమర్ వచ్చి మారుతి ఎస్ క్రాస్ వెహికల్ తనది యాక్సిడెంట్ అయిందని చెప్పి నా దగ్గర తీసుకొచ్చి పెట్టినాడు. ఆయన పేరు సయ్యద్ నజరుద్దీన్, టెలికాం నగర్లో ఉంటారు, కర్నూలులో. బండి వచ్చేసి రోమా బంగా అని ఢిల్లీ ఓనర్ పేరు మీద ఉంది. బండి రిజిస్ట్రేషన్ కూడా ఢిల్లీదే. ఇన్సూరెన్స్ కాపీ వచ్చి కామారెడ్డిలో ఇన్సూరెన్స్ చేసినారు. ఆ బండి యాక్సిడెంట్ అయిందని చెప్పి రిపేర్ చేయండి, మీ రిపేర్ డబ్బులు మేము కొన్ని 4-5 వాయిదాల్లో ఇస్తామని చెప్తే సరే అని చెప్పి నేను పని మొదలు పెట్టడం జరిగింది. అదే రోజు వాళ్ళు బండి తెచ్చిపెట్టినాక 3-4 రోజుల తర్వాత ఎస్టిమేట్ కాపీ ఇచ్చాను నేను వాళ్ళకి, ఎంత రిపేర్ల అమౌంట్ ఎంత అవుతుందని. అక్షరాల 2,81,000 అయింది. మీరు చేయండి సార్, నేను మధ్యలో కొన్ని 4-5 దఫాల్లో నేను మీకు డబ్బులు ఇస్తానని చెప్పడం. సరే అని చెప్పి నేను వాళ్ళ మాట మీద గౌరవంతో నేను పని మొదలు పెట్టాను. 1,50,000 రూపాయలు సామాన్ తీసుకొచ్చి పెట్టినాను. సామాన్ తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి నేను వర్క్ స్టార్ట్ చేశాను. ఈ లోపల నేను పలు దఫాలుగా నేను డబ్బులు ఇవ్వండి నేను అడుగుతుంటే ఇవ్వకపోగా పైపెచ్చు నా మీద పోయి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో నేను ఏదో చీట్ చేశానని చెప్పి కంప్లైంట్ లాడ్జ్ చేసి ఇవాళ వచ్చి బండి తీసుకొని దౌర్జన్యంగా పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో, ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో బండి నా షెడ్లోంచి తీసుకోవడం జరిగింది. ఈరోజు నాకు జరిగిన నష్టం 1,50,000 రూపాయలు. నేను పెట్టుబడి పెట్టిన డబ్బు నాకు ఎవరు పూచి ఉంటారు, ఎవరు తీసుకొచ్చి ఇస్తారు నాకు?